ఆర్డర్లో 4 మెయింటైన్ చేసాం. సో నిన్న దీనికి టైం కన్ఫర్మేషన్ చేసాం. నెక్స్ట్ కాంపోనెంట్స్లో ఈ స్టాక్ మెటీరియల్ మనం ప్రొక్యూర్ చేసుకున్నాం. ఓకే, ఈరోజు ఈ నాన్ స్టాక్ మెటీరియల్కి ఎలా బయట వెండర్ నుంచి పర్చేస్ చేయాలి, నెక్స్ట్ ఈ సర్వీస్ అనేది బయట నుండి ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి అనేది చేస్తాం. సో మనకి ఆల్రెడీ ఇక్కడ సిస్టమ్ ఆటోమేటిక్గా ఈ PM03 కంట్రోల్కి మెయింటైన్ చేస్తుంది. పర్చేసింగ్ డేటా మనకు అడిగింది కదా, సో ఈ పర్చేసింగ్ డేటా మనం మెయింటైన్ చేసాం. సో బేస్డ్ ఆన్ దిస్ పర్చేసింగ్ డేటా సిస్టమ్ విల్ జనరేట్ ద రిక్వెషన్ నెంబర్. ఓకే, సో ఈ రిక్వెషన్ నెంబర్కి అగైన్స్ట్ మనం ఏం చేస్తామంటే పర్చేజ్ ఆర్డర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. సో సేమ్ దీనికి కూడా మనం నాన్ స్టాక్ కాంపోనెంట్ మెయింటైన్ చేస్తుంది. మనకి పర్చేసింగ్ డేటా అడిగింది కదా, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు, ఏమేమి డేటా మెయింటైన్ చేయాలి అనేది. ఈ డేటా పర్చేసింగ్ డేటా. సో దీని బేస్ మీద మనకి పర్చేజ్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అయింది. ఓకేనా, సో ఇక్కడ మన పర్చేజ్ రిక్వెషన్ డిఫరెంట్ నెంబర్స్ వచ్చేసి ఇక్కడ ఉండి 66665 వచ్చింది. అదే సర్వీసెస్కి 665 వచ్చింది. సో ఈ రెండింటికి మనం ప్రొసీడ్ చేయొచ్చు. సో నార్మల్గా ఏంటంటే ఇది కాన్ఫిగరేషన్ బేస్ మీద డిఫరెంట్ నెంబర్స్ రావాలా, లేదంటే ఒకే నెంబర్ వచ్చేసి ఈ ఐటమ్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 10 వచ్చింది కదా, 102030 అలా డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి. ఒకే ఆర్డర్కి ఒకటే పర్చేజ్ రిక్వెషన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తాయంటే సర్వీసెస్ కానీ లేదంటే స్పేర్ పార్ట్స్ నాన్ స్టాక్ మెటీరియల్ కానీ ఏదైనా సరే. సో డిఫరెంట్ ఈ నెంబర్ వస్తుంది, ఐటమ్ నెంబర్ వస్తుంది. సో అలా అయినా మనకి ఇది కాన్ఫిగరేషన్ కూడా చేస్తాం. ఇది జస్ట్ దాని బేస్ మీద సిస్టమ్ అనేది జనరేట్ చేస్తాం. సో నేను ఫస్ట్ ఈ సర్వీసెస్ చేసే కదా మనకి. సో దీంట్లో ఈ పిఎఫ్ సెలెక్ట్ చేసుకుని ఇది ప్రొసీడ్ చేస్తాం. పిఓ జనరేట్ చేసి ప్రొసీడ్ చేస్తాం. సో దీనికి ట్రాన్సాక్షన్ కూడా నేను చెప్పేది MU21N. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ట్రీ ఐకాన్ ఉంది కదా, ఈ ట్రీ ఐకాన్ మీద క్లిక్ చేసేసి మై పర్చేజ్ రిక్వెషన్ సెలెక్ట్ చేస్తాను. సో అప్పుడు ఏం చేస్తామంటే మన పర్చేజ్ రిక్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తాం. సో మనకి 664 కదా సర్వీస్ ఇస్తే, సో ఇది క్లిక్ చేసి అడాప్ట్ చేయండి. అడాప్ట్ చేస్తే ఏంటంటే ఈ డేటా మొత్తం ఇక్కడికి సిస్టమ్ కాపీ చేసుకుంటుంది. ఈ పర్చేజ్ రిక్వెషన్ వచ్చింది ఏంటంటే ప్రైస్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటుంది. సో ఈ డేటా మొత్తం సిస్టమ్ మనకి ఆర్డర్ నుంచి కాపీ చేస్తుంది. నెక్స్ట్ డెలివరీ డేట్ నెట్ అవుతుందా లేదా అనేది సిస్టమ్ ఆర్డర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత కాపీ చేసిన తర్వాత జస్ట్ మనం చెక్ చేసుకుంటాం ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి అనేది. ఎర్రర్స్ ఉంటే మళ్ళీ పాపప్ వస్తుంది. సో ఎర్రర్స్ ఏం లేవు. సో జస్ట్ సేవ్ చేసుకుంటాం. అప్పుడు ఏమైందంటే మనకి పర్చేజ్ ఆర్డర్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా కొన్ని లైవ్ బేసిస్ మీద కొన్ని మ్యాండేటరీ ఉంటాయి ఈ ట్యాబ్స్లో. సో అన్నీ మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఈ నార్మల్గా ప్రొక్యూర్మెంట్ టీమ్ చూస్తారు. సో మనకి ఏదన్నా ఎర్రర్స్ వచ్చి వాళ్ళకి పింగ్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యి, లేదంటే వాళ్ళే చేయమంటే వాళ్ళే చేస్తారు. సో ఇక్కడ చూసారు మనకి PO అనేది జనరేట్. నేను ఇప్పుడు ఈ POకి అగైనెస్ట్గా సర్వీస్ ఎంట్రీ షీట్ అనేది చేస్తాను. అంటే
మనం ఆల్రెడీ పర్చేజ్ రిక్వెస్ట్ నుంచి పిఓ జనరేట్ అయింది. సో ఆ పిఓ అనేది మనం జస్ట్ ఇంకా దానికి అగైనెస్ట్ మనం సర్వీస్ ఎంట్రీ షీట్ అనేది చేస్తాం. ఓకేనా. సో ఒకసారి మీరు ఇక్కడ మీ పర్చేజ్ ఆర్డర్స్కి వెళ్ళండి. సో మన పర్చేజ్ ఆర్డర్స్ చూపిస్తాం. సో ఈ పర్చేజ్ ఆర్డర్ మనం జనరేట్ చేస్తాం. సో ఇక్కడ చూసుకుని మీకు అకౌంట్ అసైన్మెంట్ మన ఆర్డర్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్లో ఆర్డర్కి అగెనిస్ట్గా సో మనకు ఈ ఆర్డర్కి అగెనిస్ట్గా పోస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఏంటంటే ఎఫ్ వస్తుంది. ఆర్డర్కి ఎఫ్ వస్తుంది. ఇంకా వేరే వాటికి వేరే వస్తుంది. మనకు మెయిన్గా ఎఫ్ వస్తుంది. నెక్స్ట్ సర్వీసెస్కి ఇక్కడ డి అనేది ఒకటి వస్తుంది, ఐటమ్ కేటగిరీ. ఇక్కడ సర్వీసెస్. ఓకేనా. నెక్స్ట్ నాన్ స్టాక్కి కే వస్తుంది. ఒకసారి చూపిస్తుంది. ఒకసారి నాన్ స్టాక్కి దీనికి వస్తుంది. సో ఇక్కడ మనం సర్వీస్ ఏదైనా మెయింటైన్ చేసాం అనేది అక్కడ కాపీ అవుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మెటీరియల్ ఏమైనా ఉంటే మెటీరియల్ డేటా అవుతుంది. నెక్స్ట్ క్వాంటిటీ, డెలివరీ షెడ్యూల్, ఇప్పుడు డెలివరీ షెడ్యూల్ చేశారు. ఇంకా పర్చేజ్ రిక్వెస్ట్కి సో ఇక్కడ మనకు నార్మల్గా ఎక్స్టర్నల్ మెటీరియల్ తీసుకున్నప్పుడు ఫైనల్ ఇన్వాయిస్ క్లిక్ చేస్తే కంప్లీట్ అవుతుంది. అంటే ఇంకా దీనికి అగెనిస్ట్గా పోస్టింగ్స్ ఏం జరగవు. కంప్లీట్గా ఫైనల్ ఇన్వాయిస్ చేశారు. అకౌంట్ అసైన్మెంట్ మనకి ఆర్డర్కి అగెనిస్ట్ కాబట్టి ఇక్కడ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ నెంబర్ తీసుకుని సో దీని నుంచి జీఎల్ అకౌంట్ మనం అక్కడ ఇచ్చాం కాబట్టి అకౌంట్ కాపీ చేసుకుని సిస్టమ్. సో ఇక్కడ డెలివరీ అడ్రస్ ఏ అడ్రస్ డెలివరీ చేయాలి. మనకు అంత అవసరం లేదు. మ్యాండేటరీ మెయింటైన్ చేస్తాం. సో ఏమి మ్యాండేటరీ ఫీల్డ్స్ మెయింటైన్ చేశారు. సో ఆ డేటా మెయింటైన్ చేసుకోవడం కోసం మనం చూసుకుంటాం. ఇంకోటి అంశం సో నార్మల్గా ఇక్కడ మనకి ఏంటంటే దీంట్లో సపోజ్ నెంబర్ ఆఫ్ లైన్ ఐటమ్స్ ఉన్నాయి. 10, 20 ఒక 2-3 లైన్ ఐటమ్స్ మెయింటైన్ చేస్తాం అనుకోండి. ఇక్కడ మీకు 10, 20, 30 అలా చూస్తాయి ఐటమ్. సో ఆ ఐటమ్ అగెనిస్ట్ ఈ కింద డేటా ఫిక్స్ ఉంటుంది. నేను ఓన్లీ ఒకటి మీకు తీసుకుని 10కి అగెనిస్ట్గా ఈ డేటా అంతా చూపిస్తుంది. ఓకేనా. సో ఇది ఏంటంటే హెడ్రో, ఈ హెడ్రో. నెక్స్ట్ ఇది ఐటమ్, ఇది డిస్ప్లే స్కోప్ లిస్ట్. సో హెడర్లో మనకి డెలివరీ ఇన్వాయిస్, పేమెంట్ టర్మ్స్, డీటెయిల్స్ ఉంటాయి, కండిషన్స్, టెక్స్ట్. ఓకే. నెక్స్ట్ అడ్రస్, నార్మల్గా ఆర్గనైజ్డ్ డేటా చూపించింది ఇక్కడ. నెక్స్ట్ స్టేటస్. నార్మల్ కొన్నిటికి ఏంటంటే సో ఇక్కడ స్టేటస్ ఏంటంటే పిఓకి అప్రూవల్ ప్రాసెస్ అని పెట్టుకుంటారు. సో అవి చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. స్టేటస్లో చెక్ చేసుకొని ప్రాసెస్ ఉంటాయి. సో ఇవన్నీ కింద ఐటమ్లో ఉంటాయి డేటా. ఓకే. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఈ ట్యాబ్లో జస్ట్ హెడర్లో స్టేటస్, ఆర్గనైజేషన్ డేటా, నెక్స్ట్ పార్ట్నర్స్ ఏమంటే పార్ట్నర్స్ ఉంటాయి, నెక్స్ట్ పేమెంట్, డెలివరీ ఇన్వాయిస్. మెయిన్ ఈ 4 ట్యాబ్స్ ఉంటాయి. సో దీంట్లో ఎక్స్ట్రా కాన్ఫిగర్ చేసుకుని కాబట్టి ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ పిఓని క్రియేట్ చేస్తాం దీనికి. ఓకే. సో రీఫర్బిష్మెంట్ పిఓకి రీఫర్బిష్మెంట్ వస్తుంది. రీఫర్బిష్మెంట్ ప్రాసెస్ చూపుతుంది ఒకసారి. మన నార్మల్గా ఆర్డర్స్ అయినా సరే ఇది స్టాండర్డ్ పిఓని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఈ పిఓకి అగెనిస్ట్ నేను సర్వీస్ ఎంట్రీ షీట్ అనేది చేస్తాం. సో దాని ట్రాన్సాక్షన్ కూడా మనకి ML81N. ఓకే. సో ఇక ML81 వచ్చిన తర్వాత ఈ పర్చేజ్ ఆర్డర్ చూస్తాం. సపోజ్ ఇది కాకుండా వేరే చూస్తే మనకి అదర్ పర్చేజ్ ఆర్డర్కి వెళ్ళిపోయి మనం పర్చేజ్ ఆర్డర్ నెంబర్, నెక్స్ట్ దాని ఐటమ్ నెంబర్ ఇస్తాం. ఓకే. కంటిన్యూ చేస్తాం.
కాన్ఫిగరేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు. సో ఇది జస్ట్ నార్మల్గా ఇక్కడ ఏం చేస్తామంటే ML8 నెంబర్ సర్వీస్ నెంబరు. సో దీన్ని బేస్ ఫిట్ చేసి సో అదర్ పర్చేజ్ ఆర్డర్ సెంటర్ క్లిక్ చేసాను. సర్వీస్ ఆర్డర్ ఈ డేటా ఫిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఎన్ని అవర్స్, సపోజ్ మనం 10 అవర్స్ మెయింటైన్ చేసాం కానీ ప్రజెంట్ ఎన్ని అవర్స్ మీరు వర్క్ చేశారనేది అప్డేట్ చేస్తాం మనకి నెక్స్ట్. ఓకేనా, ఇంతవరకు మెయింటైన్ చేస్తాం, జస్ట్ సేవ్ చేసేస్తాం. ఇది ఇది జస్ట్ కాన్ఫిగరేషన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసలేదు, సో అందువల్ల ఫెచ్ అవ్వలేదు మాకు. లేదంటే ప్రాపర్గా మెయింటైన్ మనకి ఫెచ్ అవుతుంది డేటా. సో జస్ట్ మనం ఏంటంటే ఇన్ని అవర్స్ వర్క్ చేశారు ఏంటి. ఓకే, సపోజ్ మనం 10 అవర్స్ వర్క్ ఇచ్చాం కదా. సో ప్రజెంట్ ఇన్ని అవర్స్ 2 అవర్స్ వర్క్ చేశారు, 1 అవర్ వర్క్ చేశారు, ఈరోజు ఇచ్చారు 1 అవర్ వర్క్ చేశారు, రేపు వచ్చారు 2 అవర్స్ అలా చేస్తారు. సో దాని బేస్ మీద మనం ఇక్కడ క్వాంటిటీ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం. సో దానికి అగెనిస్ట్గా సర్వీస్ ఎంట్రీ షీట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మనకి సో నాన్ స్టాక్ మెటీరియల్ చూడాలి. ఓకే, సో ఇది అయిపోయింది. జస్ట్ కాంపోనెంట్స్లోకి వెళ్ళిపోయి సో నాన్ స్టాక్ మెటీరియల్ సేమ్ ఇది కూడా మనం ఈ పర్చేజ్ రిక్వెస్ట్కి అగెనిస్ట్గా ఫస్ట్ PO జనరేట్ చేయాలి. సో దీనికి ఏం చేస్తామంటే మనం సేమ్ ఇందాకట్లాగే ME21Nకి వెళ్ళి క్రియేట్ చేస్తాం. ఓకే, స్టాండర్డ్ PO. సో నెక్స్ట్ ఎలా మై పర్చేజ్ రిక్వెషన్ 6.5 కదా. సో 6.5 అడాప్ట్ చేసుకుని జస్ట్ సింగిల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ ఇస్తే మళ్ళీ ఇందాక డిస్ప్లేకి వెళ్తుంది. సింగిల్ క్లిక్ చేసి జస్ట్ అడాప్ట్ క్లిక్ చేస్తే డేటా అంతా మనకి ఇక్కడ పెట్టాలి. జస్ట్ చెక్ చేయండి. సో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? నో మెసేజ్. జస్ట్ ఇది అయితే వార్నింగ్, ప్రాబ్లం లేదు. లేదంటే గ్రీన్ మార్క్ ఉంటే ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇక్కడ రెడ్ మార్క్ వచ్చిందంటే మాత్రం సో మనకి చెక్ క్లిక్ చేసిన ఎర్రర్స్ చూస్తుంది. సో ఎర్రర్స్ రిజాల్వ్ చేస్తే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వగలం PO క్రియేషన్ పర్చేజ్ రిక్వెషన్ అగెనిస్ట్. సో జస్ట్ సేవ్ చేస్తాను. ఇది జస్ట్ వార్నింగ్సే కాబట్టి. సో ఇక్కడ మనకి ఈ PO అనేది జనరేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ POకి అగెనిస్ట్ గూడ్స్ రిసీప్ట్ అనేది చేసుకుంటాం. నార్మల్గా స్టాక్ అయితే గూడ్స్ ఇష్యూ చేస్తాం, నాన్ స్టాక్ అయితే POకి అగెనిస్ట్గా గూడ్స్ రిసీవ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇంకో ట్రాన్సాక్షన్ కూడా వెళ్తే ఇక్కడ మనం నార్మల్గా గూడ్స్ రిసీవ్ చేయాలి నాన్ స్టాక్. సో స్టాక్ మెటీరియల్కి అయితే గూడ్స్ ఇష్యూ, నాన్ స్టాక్ అయితే గూడ్స్ రిసీప్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పర్చేజ్ ఆర్డర్కి అగెనిస్ట్గానే కదా మనం గూడ్స్ రిసీవ్ చేసేది. సో పర్చేజ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఇస్తాం. సో ఇక్కడ మూమెంట్ టైప్ చూడండి 101. బయట వెండర్ నుంచి ప్రొక్యూర్ చేసుకున్నాం కాబట్టి మూమెంట్ టైప్ 101 వస్తుంది ఆటోమేటిక్. ఓకే, సో ఇది మనకి మెటీరియల్ మనం మెయింటైన్ చేసిన నాన్ స్టాక్ మెటీరియల్ 2 pieces
బేసిస్ మెయింటైన్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే కింద ఐటమ్ యొక్క చెక్ బాక్స్ యాక్టివేట్ చేసి ఒకసారి జస్ట్ చెక్ చేయండి అన్ని ఇష్యూస్ ఉన్నాయా. సో పోస్టింగ్ పీరియడ్ ఇష్యూ ఉంది. ఓకే, ఇది చేంజ్ చేస్తారు కొన్ని 4th monthకి. చెక్ చేసి సో డాక్యుమెంట్ ఓకే, నో ఇష్యూస్. సో ఇప్పుడు రిలీజ్ స్టేటస్ వచ్చింది. నెక్స్ట్ పోస్టింగ్. సో పోస్ట్ చేసేది ఏమైందంటే సో ఈ ఆర్డర్కి అగెనిస్ట్గా ఈ మెటీరియల్ అనేది వెండర్ అనేది సప్లై చేసాం. సో మెటీరియల్ డాక్యుమెంట్ జనరేట్ అయింది. సో ఇప్పుడు మనం ఆర్డర్కి వెళ్ళిపోయి సబ్ బ్యాక్ వచ్చేసి ఆర్డర్ నెంబర్ నెక్స్ట్ కాంపోనెంట్స్. సో నాన్ స్టాక్ మెటీరియల్ పర్చేసింగ్ డేటా. ఓకే, ఇక్కడ చూసారు రిసీవ్డ్ క్వాంటిటీ 2 క్వాంటిటీ ఉన్నాయి. ఓకే, నేను మీకు ఒక చెప్పడం మర్చిపోయాను. సో ఎప్పుడైనా మనకి ఇక్కడ డెలివరీ కంప్లీషన్ ఇండికేటర్ అనేది యాక్టివేట్ చేయాలి. మనం క్లోజ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి అది. సో ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది యాక్టివేట్ ఆటోమేటిక్గా పెట్టకపోతే ఆప్షన్ ఇది ఇన్యాక్టివ్లో ఉంటే సో మళ్ళీ తర్వాత టేక్ ఓవర్ చేసేటప్పుడు కానీ బిజినెస్ కంప్లీషన్ చేసి కానీ చేసేటప్పుడు కానీ ఇష్యూస్ వస్తాయి. సో అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకుంటాం. అంటే పిఓ అనేది క్లియర్ అవుతుంది ఆటోకి అగెనిస్ట్గా. అది FD04 అన్న ఒక రిపోర్ట్ ఉంటుంది MRP అనేది. సో దానికి అగెనిస్ట్గా చూపిస్తారు. ఓకేనా, ఇది నాన్ స్టాక్ మెటీరియల్ ప్రాసెస్. జస్ట్ మనం గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం. ఆర్డర్కి అగెనిస్ట్ గూడ్స్ రిసీవ్ అనేది జరిగింది. సో మనం 2 క్వాంటిటీ రిసీవ్ అయింది. ఇక్కడ చూడండి రిక్వైర్మెంట్ క్వాంటిటీ విత్ డ్రా క్వాంటిటీలో 2 అయిపోయింది. క్లియరా ఈ నాన్ స్టాక్ రిలేటెడ్? క్లియరా? ఎవరికైనా డౌట్స్ అడిగేది? సర్వీస్ ఐడి షీట్ ఒకసారి చూస్తే కాన్ఫిగరేషన్ సో చూసి మీకు అప్డేట్ చేస్తాను. ఆ తర్వాత ఒకసారి ట్రై చేద్దాం. ఓకే సార్, ఇంతవరకు డౌట్స్ క్లాస్లో కానీ ఈరోజు క్లాస్లో కానీ ఈరోజు ఒకసారి ప్రాక్టీస్ చేసాం సార్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో డౌట్స్ పింగ్ చేయండి. ఓకే సార్. ఓకే, సో సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మనకి ఇది స్టాక్ మెటీరియల్ మామూలుగా కరెక్ట్ మెయింటెనెన్స్ ఆర్డర్ కదా. సో బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమైంది, జస్ట్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ బ్రేక్ డౌన్ చెక్ బాక్స్ దానికి ఎలా ఉందో సేమ్ ఇక్కడ మనకి మన ఫంక్షన్ డేటాలో మెయింటైన్ చేస్తుంది. కరెక్ట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి చూపించట్లేదు నార్మల్గా. సో ఆ బ్రేక్ డౌన్ చెక్ బాక్స్ స్టార్ట్ టైం ఎండ్ టైం మెయింటైన్ చేస్తే దాన్ని బట్టి బ్రేక్ డౌన్ డ్యూరేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, సో ఈ కరెక్టివ్ మెయింటైన్ బ్రేక్ డౌన్కి మెయిన్ అదే ఒకటే డిఫరెన్స్, ఇంకేం లేదు. మిగిలినంత ప్రాసెస్ అంతా. సో నెక్స్ట్ క్లాసెస్ ఏం చేస్తాను ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది చెప్తాను. సో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ మన 4 ఉంటాయి. సో అవి 1 by 1 చెప్పుకుంటూ వస్తాయి. ఓకే, సో ప్రివెంటివ్ టైం బేస్డ్, పర్ఫార్మెన్స్ బేస్డ్, సింగిల్ సైకిల్ అంటే స్ట్రాటజీ అంటే సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే, డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి. సో రిప్లై వస్తా చూసిన తర్వాత. ఓకే సార్. ఓకేనా, ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రతి ఒక్క బిజినెస్ ప్రాసెస్లో మనం ఈ ప్రాసెస్